ఏమిటలా కూర్చుండిపోయావు? నేను ఒకటి తీసుకొచ్చాను, అది చూస్తే నీ కోపం పటాపంచలైపోతుంది. ఏమిటని అడగడానికి చిన్నతనమా? అయితే వద్దా? సరే, మీ ఊరి నుంచి వచ్చిన ఉత్తరం కూడా అక్కర్లేదా? సరే పో, నుంచి పడేస్తాను. తొందర ఉన్నాయా? ఉత్తరం ఇవ్వండి. ఉత్తరం ఎక్కడుందండి? ఏమండి, ఆ ఉత్తరం చూస్తే మా వాళ్ళందరినీ చూసినట్టుంటుందండి. ఉత్తరం ఇవ్వండి. ఆ ఉత్తరం ఇస్తే నాకు నువ్వేమిస్తావు? మీకు నేనేమి ఇవ్వగలండి? కావాలంటే మీ కాళ్ళ మీద పడతాను. ఆ ఉత్తరం ఇవ్వండి, ఒక్కసారి ఇవ్వండి. ఉత్తరం ఇవ్వండి. నేను అడిగింది ఇస్తేనే ఉత్తరం ఇస్తాను. రైట్? ప్రాణాలు పోయినా నా పక్కన పడుకో అన్నావు కదా. బాలుగా తీసిన మీ ఫోటోలు పంపారు. అవి చూసి మేము చాలా ఆశ్చర్యపడ్డాం. మీ నవ్వు మొహం చూసిన తర్వాతనే మా మనస్సులు స్థిమితపడ్డాయి. ఊరు కాని ఊరు, బావగారు చెప్పినట్టు నడుచుకో. మీరు క్షేమంగా ఊరు చేరినట్టు తెలిసి సంతోషించాం. నువ్వు చక్కగా కాపురం చేస్తున్నావని అల్లుడు గారు రాశారు. నేనెంతో గర్వపడ్డాను. మీ ఇద్దరి యోగక్షేమాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండు. ఆరోగ్యం జాగ్రత్త. ప్రతి శుక్రవారం తలంటుకోమ్మా. నువ్వు నీళ్లు పోసుకున్న వివరం రాసేది. నువ్వే నా పైపు కొట్టేసింది? ఇది మా తాత. ఇది అమ్మో, మీ తాత చెప్పబా. ఏమిటి సార్ నా దగ్గర మీ తమాషా? పని పాట లేకుండా ఇక్కడ తిరుగుతూ ఆంధ్ర పిల్లని చెప్పుకోవడానికి సిగ్గులేదు? పని ఉంటే నేనెందుకు ఇలా తిరుగుతాను? తీసుకుపోతావు నన్ను? వస్తావా చెప్పు, నాకు నర్సింగ్ హోమ్ ఉంది, పనిచేద్దు గాని. నిజంగానా? ఇక్కడుండి ఇండియా పరువు తీకు. నేను రెడీ బ్రదర్. గోంగూర పచ్చడి గురించి, గోదావరి గురించి మా అమ్మ చాలా గొప్పగా చెప్పేది. చెప్తాను. ఇక్కడ నా అడ్రస్ ఇది, తర్వాత కలుసుకో. మెర్సీ మెర్సీ. ఏయ్, తెలుగు తెలుగు. సంతోషం సంతోషం. నేనెంతో గర్వపడ్డాను. మీ ఇద్దరి యోగక్షేమాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండు. ప్రతి శుక్రవారం తలంటుకోమ్మా. నువ్వు నీళ్లు పోసుకున్న వివరం రాసేది. నువ్వు నీళ్లు పోసుకున్న వివరం రాసేది. అవును, ఎన్నాళ్ళైంది? శనివారం నుంచి శనివారానికి 8 8 8 16 16 17 18 19 20 21 22 23 23లో 12 35. అంటే ఈ రాక్షసుడి బిడ్డ నా కడుపులో పెరుగుతుందన్నమాట. తెలియని రోజుల్లో, తీయని వేళల్లో గడిపిన ఏ క్షణమో కడుపున మొలిచింది. పరమైన పతి పాప బరువైన పాపంగు తోచింది. మధువులు తాగింది, భ్రమరం వెళ్ళింది. కాయను కాదన్నా పోయక తప్పేదా? నీ ఊరు కాదమ్మ, నీ వారు లేరమ్మ ఏ తాకిది. పైడి లేడమ్మా, నీవు కన్నావమ్మ ఎన్నో స్వప్నాలను. ఏ వేటగాడోనమ్మా కూల్చిపోయాడమ్మ స్వప్న స్వర్గాలను.
2 రోజుల నుంచి ఏడుపు ముఖం చూస్తున్నా ఒంట్లో బాగుండేదా? లూసి కూడా అడిగింది. ఆవిడ అడిగే పరిస్థితి రానివ్వకూడదు నీకెంతో చెప్పాను. దరిద్రం, నీకేం కష్టం ఇక్కడ? ఎందుకు మొహాలు ముడుచుకుంటావు? జార్జ పేడ నేను ప్రశ్నిస్తానా? 3 పూట మిక్కుతున్నావే, ఇక నీకేం తక్కువ? ఉండా, జవాబు చెప్పపోయావో నీ ఒళ్ళంత వాత. నేను ఎందుకు అతను బెదిరిస్తున్నాడు? మీరు తెలుగువారా? అవును. ఎందుకమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఉన్నానుగా, చెప్పు. గట్టిగా మాట్లాడుకో. ఏం జరిగిందో చెప్పు. నన్ను ఆయన దగ్గర చేశాడు. ఎవరతను? మా ఆయన. ఇతను దోసని పెళ్లి ఉండగా నన్ను మాయ చేసి పెళ్ళాడి ప్యారిస్ తీసుకొచ్చి నా ప్రాణాలు తీస్తున్నాడు. నన్ను మా అన్నయ్య దగ్గర దిగబెట్టండి. మీ అన్నయ్య ఎక్కడున్నారు? దోసకాయలపల్లి. ఇండియాలోనా? తూర్పుగోదావరి జిల్లా. చూడు, నేను ఇతని దగ్గర నుంచి తప్పించుకుని ఇండియాకి చేరుకోవాలి, అంతేగా? ఇక్కడ నాకు తెలిసిన డాక్టర్ ఒక ఆయన ఉన్నారు, చాలా మంచి ఆయన. ఆయన దగ్గర నేను అప్పచెప్తే నువ్వు ఇండియాకి చేరుకున్నట్టే కదా. నాకు భయంగా ఉంది. నా చెప్ప ఓ కంగారు పడకని అర్థం కదా. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళే డాక్టర్కి ఫోన్ చేసి వస్తాను. చాలా అర్జెంట్ పని మీద ఫోన్ చేస్తున్నాను. అవునండి, అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకుని ఇక్కడ తీసుకొచ్చాడట. ఇక్కడికి వచ్చాకే తెలిసి అతనికి ఇంతకు ముందే పెళ్ళైందని. పాపం చాలా బాధలు పెట్టేస్తున్నాడండి. అవునండి, వాళ్ళ అన్నయ్య దోసకాయలపల్లిలో ఉన్నాడట. అతని దగ్గరికి తీసుకెళ్ళమని ఒకటే ఏడుపు. పాపం జాలేస్తుంది డాక్టర్. నేను మెట్రో స్టేషన్ క్యామరాన్ దగ్గర ఉంటాను. ఓకే డాక్టర్. ఎక్కడ అమ్మాయి? కనపడలేదు డాక్టర్. అంత గల్లంత అయిపోయింది డాక్టర్. ఫోన్ చేసి వచ్చేలోగా అమ్మాయి మాయమైపోయింది. ఒకవేళ వాళ్ళ ఆయన వచ్చి లాక్కెళ్ళాడేమో. అన్నయ్య కాపాడు, ఆపదలో ఉన్నాను. ఏమి డాక్టర్? చూడు, దోసకాయల పల్లి. ఒకవేళ అమ్మాయి రాసిందేమో. ఎక్కడ దొరికింది ఇది? మిస్టర్ కుల్కర్ణి అని నార్త్ ఇండియన్ ఫ్రెండ్ ఒకడున్నాడు. వాళ్ళ ఇంటికి పార్టీకి వెళ్తాను. మిసెస్ కుల్కర్ణి లేదు, ఆవిడ షాపింగ్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి ఆమె కాళ్ళ మీద పడి ఏడ్చిందట. చూడ్డానికి ఆ అమ్మాయి సౌత్ ఇండియన్లా ఉందట. ఆ అమ్మాయి మాట్లాడిన భాష ఇవిడికి ఏం అర్థం కాలేదు. ఆమె కంగారుగా రాసిచ్చిన చీటీ ఇవిడి తీసుకుంటుండగా ఒక దొరసాని విషయాలను పిలుస్తూ అదే సమయంలో అక్కడికి వచ్చిందట. ఆ అమ్మాయి ఏం చెప్పొద్దని మిసెస్ కుల్కర్ణికి సెగి చేసి ఆ దొరసానితో వెళ్ళిపోయిందట. అంటే విశాలి వైశాలి ఒక్కరే. ఆ ఫ్రెంచ్ ఆవిడే మొదటి భార్య అయి ఉంటుంది. చేతికి చిక్కిన దాన్ని వదిలేశాను. ఇంతవరకు మన చేతికి చిక్కింది ఏది జారిపోలేదు. ఈ ఊళ్ళో తన అడ్రస్ ఏమైనా చెప్పినా? లేదే, నేను కూడా అడగడానికి మర్చిపోయాను. చూద్దాం. మనం ఎక్కడికి వెళ్తున్నాం? ప్యారిస్ లో ఒక వారం ఉండబోతున్నాం. ఎందుకు? లూసీకి ప్యారిస్ లో డాక్టర్స్ కాన్ఫరెన్స్ ఉంది, అందుకు. మరి నేనెందుకు?
నిన్ను ఒంటరిగా వదిలితే ఎలా తప్పించుకోవడం అని నీ క్రిమినల్ బ్యూరో ఆలోచిస్తుందిగా. అందుకని ఈ శని నా నెత్తినట్టుకు వెళ్తున్నాను. మనం ఎక్కడుంటాం? హోటల్లోనా? హోటల్ మెరిడియన్. ఈ రైలు తిన్నగా దోసకాయలు వెళ్ళిపోతే ఎంత బాగున్నావు. విశాలి, నేను పక్క రూమ్ దాకా వెళ్ళి లూసిని చూసి వస్తాను. నువ్వు రూమ్ వదిలిపెట్టి బయటికి వెళ్ళావో జాగ్రత్త. ఓంకారనాదానుసంధానమౌగానమే శంకరాభరణము. ఓంకారనాదానుసంధానమౌగానమే శంకరాభరణము. శంకరాభరణము. శారద వీణ శారద వీణ రాగచంద్రికా పులకిత శారద రాత్రము. నారద నీరద మహతి నినాద గమకిత శ్రావణ గీతము. రసికుల కనురాగమై రసగంధలోచనమై. రసికుల కనురాగమై రసగంధలోచనమై. పల్లవించు సామవేదమౌతము శంకరాభరణము. శంకరాభరణము. నేను విశాలి, 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 విశాలి. ఎక్కడ అఘోరిస్తున్నావు? నేను రూమ్ నుంచి బయటికి తాగుతానా? గాడిద. వదలండి. దరిద్రం. Oui, c'est vrai. Really? C'était passionnant. Je l'aimais beaucoup. Ah bon? Je peux dire que votre thèse a intéressé tout le monde. Enfin, c'est original. Vraiment? Hello. Hello? Meet Dr. Shankar. He's from India. Oh, I see. My husband, Kumar. Hello. Take your seat. Thank you. He's also a delegate for the doctors' conference. Which part of India you come from? Madras. Me Telugu, sir? I mean, you know Telugu? My Punjabi hum. Punjabi settled in Madras. Oh. 526. 526. Sedang. Your tape recorder? Sure. You can have a look.
శంకరాభరణము ఓంకారనాదాను సంతానమౌగానమే. You said that you don't know Telugu, then how come? One can like music. I like this rag, Shankara Bharan. I have got a good collection of different songs from different countries. Medicine is my life, music is my wife.